కంపారిటివ్లీ ప్యాటర్న్ మారిన తర్వాత 2024 మొన్న జరిగిన ఎగ్జామ్ ఎలా ఉంది సార్? లాస్ట్ 2023 ఇయర్ అనేది చాలా బ్రేక్అవుట్ ఇయర్ అనమాట. చాలా మంది అంటే ఇయర్ టు ఇయర్ కట్ ఆఫ్ మనకి మారుతూ ఉంటాయి. 70 నుంచి ట్రెండ్ ఎలా ఉందంటే అప్పుడు అంటే దట్ వాజ్ ద టఫెస్ట్ లాస్ట్ ఇయర్. ఢిల్లీ కోచింగ్ అంతా ఎలా ఉందండి? కోచింగ్కి వెళ్ళడం అనేది బెటర్ అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎంతకాలం మీరు ప్రిపేర్ అయ్యారు ఢిల్లీలో? 2016 to 17. దిస్ ఇస్ 7th అటెంప్ట్ అండి. 7th attempt. ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఏమైందో ఒక్కసారి మాకు ఒకసారి చెప్తారా? సో ఫస్ట్ అటెంప్ట్ అనేది 2 మార్క్స్తో ప్రిలిమ్స్ పోయింది. బట్ సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి ఇంకా హైదరాబాద్ మూవ్ అయిపోయాను. టూ 2019లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాను అనమాట. 2020లో విత్ ఎక్స్ట్రీమ్ ఫస్ట్ పేపర్ ఎక్సలెంట్గా అయింది. బట్ సెకండ్ పేపర్కి వెళ్ళేసరికి అయ్యయ్యో, నాకు 0.17 మార్క్స్తో పోయిందనమాట 2020 ప్రిలిమ్స్. తర్వాత ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళా 2022, ఇప్పుడు ర్యాంక్ వచ్చింది. ఈ 7 years మీ జర్నీలో మీరు చేసిన మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు? మ్యామ్ డెఫినెట్లీ నా మిస్టేక్, ప్రైమరీ మిస్టేక్ క్వశ్చన్ పేపర్స్ని, సిలబస్ని అర్థం చేసుకోలేకపోవడం. అంటే ఎట్లా అంటే నాకు చాలా అటెంప్ట్స్ అయ్యాయి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోకూడదు ఎప్పటికీ అనుకున్నవి కొన్ని ఏమైనా ఆస్పిరెంట్స్ కోసం చెప్తారా? కంటెంట్ అనేది చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. అది మనం చూపించగలిగితే ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్. మీ అంతటా మీరు ఇంట్రెస్ట్ ఉండేటి వచ్చారా, లేకపోతే పర్టికులర్ ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? మదర్స్ లాస్ట్ విష్ ఆల్సో. ఓకే. ఎందుకంటే ఆవిడ ఒకసారి ఆవిడ కళ అనమాట అది. ఈ 7 attemptsలో ఎన్నిసార్లు మీరు ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు? ఫైనల్ ఇంటర్వ్యూ 2 times. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ 2022, అది ఎన్నో అటెంప్ట్ అండి? అది 6th attempt. ఎందుకు మార్కులు రాలేదు అని అంటే ఏం చెప్తారు? ఆ ఇంటర్వ్యూ అప్పుడు మేడం యాక్చువల్లీ 2022 బికాజ్ మై ఆప్షనల్ సైకాలజీ అవ్వడం వల్ల. పెద్ద స్కోరింగ్ సబ్జెక్ట్ కాదండి సైకాలజీ, ఆప్షనల్ మార్చుకోండి అని ఎవరు చెప్పలేదా? యాక్చువల్లీ నేను సైకాలజీ చదవడం కోసం యూపీఎస్సీకి వచ్చాను మేడం. చాలా మందికి జిఎస్ చదవడం అనేది, జనరల్ స్టడీస్ చదవడం అనేది తెలియదు. న్యూస్ పేపర్స్లో కానీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కానీ సో వాటిలో మన క్రియేటివిటీ అనేది మనం చూపించవచ్చు. నిజానికి యూపీఎస్సీకి నాలెడ్జ్ ఒకటి సరిపోదు, లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. డెఫినెట్లీ. ఇస్ ఇట్ రైట్? ఎందుకంటే ఇది ఒక 2 years లాంగ్ ప్రిపరేషన్. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. 2023లో మీకు ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఏమడిగారు? నేను వెళ్ళగానే ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుందా అని అడిగారు అనమాట. ఎక్కడ? ఆ రూమ్లో. అచ్చా. అయ్యి బాబోయ్. సో నేను ఎంత మైండ్ఫుల్గా ఉన్నా అనేది హీ వాస్ ట్రైయింగ్ టు టెస్ట్ అనమాట. మీ వరకు మీరు ఎన్ని గంటలు చదివారు? కన్సిస్టెన్సీ? కొన్ని రోజులు అసలు 1 hour కూడా చదవని రోజులు కూడా చాలా ఉంటాయి మేడం. అంటే డైరెక్టర్ అవుదాం అనుకున్నారా, రైటర్ అవుదాం అనుకున్నారా, ఏమవుదాం అనుకున్నారా? డైరెక్టరే మేడం. రిజల్ట్స్ వచ్చిన రోజున మీరు ఎక్కడున్నారు అదొకసారి ఆ సిచ్యువేషన్ మాతోటి. నేను నా రూమ్లో నా ల్యాప్టాప్లో చూసుకోవడమే నాకు అదొక సెంటిమెంట్ అనమాట. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ అసలు యూపీఎస్సీకి ఎందుకు రావాలి అని అనుకుంటున్నారనే పాయింట్లో కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎగ్జామ్ని టూ మచ్ సీరియస్గా తీసుకొని మన లైఫ్ అంతా దీనికి కనెక్ట్ అయిపోయింది, ఇది కాకపోతే మనం వేస్ట్, లేదంటే ఇది కాకపోతే మన లైఫ్లో ఒక పెద్ద వాయిడ్ ఉంటుంది అని అనుకునేదైతే అంతవరకు అయితే తీసుకెళ్ళకూడదు.